పెళ్ళిలో వరకట్నం ఆచారం. వరకట్నం ఇప్పుడు ఈ వరకట్నము ఈ లోకంలోనే నిషేధించారండి. అవునా? వరకట్న నిషేధ చట్టం అని 1961లో వరకట్నాన్ని నిషేధించి చట్టం తీసుకొచ్చారు. వరకట్నం ఎవరైనా అడిగినా ఇచ్చినా తీసుకున్న వారికి, వరకట్నం తీసుకున్న వారికి 5 సంవత్సరాలు జైలు శిక్ష, లేదంటే 15,000 రూపాయల జరిమానా. అంటే 1961లో చట్టం చేసినప్పుడు 15,000 అంటే చాలా పెద్ద అమౌంట్. అది 15,000 నేను చదివి 15,000 ఏం అమౌంట్ ఇది, ఎవడైనా సరే వచ్చేది లక్షలు ఏడు 15,000కి అర్థం లేనుకుంటారు కదా అని అనుకున్నా. కానీ అది ఆ చట్టం చేసినప్పుడు, ఆ చట్టం చేసిన 1961 సంవత్సరంలో 15,000 ఈరోజు లెక్కలు మనం చూస్తే దాదాపుగా ఒక 10 లక్షలు ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. వింటున్నారండి? ఇప్పుడు ఆ 1961లో బస్ ఛార్జీని పోల్చుకో, ఇప్పుడు బస్ ఛార్జీని పోల్చుకో, ఎంతంతలు పెరిగిందో దాన్ని అంతంతలు చేసుకో. అంతే కదా బ్రదర్? ఇప్పుడు 1961లో నువ్వు బస్సులో పోతుంటే హైదరాబాద్ నుంచి మీ ఊరికి పోతే బస్సు ఛార్జ్ ఎంతుండే? మీ పూర్వీకులను అడగండి, మీరు పోతున్నారు కదా ఎంతుండే బస్ ఛార్జీ అంటే వాళ్ళు ఒక 5 రూపాయలు అంతా చెప్పినారనుకో. ఇప్పుడు ఎంతుందో చూడండి, ఎన్ని రెట్లు పెరిగిందో చూసుకొని అన్ని రెట్ల 15,000కి చేసుకోండి. అప్పుడు ఎంత మూల్యం చెల్లించాలనేది అర్థమవుతుంది. వింటున్నారండి? అంటే ఈ లోకమే నిషేధించింది వరకట్న ఆచారాన్ని. వింటున్నారండి? కానీ డినామినేషన్లో జరుగుతున్నాయంటే ఏదోలే పర్వాలే, వర్తమాన సంఘాల్లో ఇది జరుగుతుందంటే ఇంకా దీనికి మళ్ళా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అవసరమా? బ్రదర్ చెప్పాలా, ఎందుకంటే వాళ్ళే వరుళ్ళు బ్రదర్స్. ఇప్పుడు లోకములోనే వరకట్నాన్ని నిషేధించారు. ఇప్పుడు వర్తమానములో ఇది తీసుకోవాలన్నా తీసుకోకూడదా చెప్పండి? తీసుకోకూడదన్న చేతులు ఎత్తండి బ్రదర్స్. అంటే సగం ఎత్తినారంటే ఇంకా కొంచెం సగం తీసుకోవాలని, ఏదో రూపంలో తీసుకోవాలని ఉంటుంది. బాగా ఎత్తండి చేయి, ఇట్లా మడతలు ఉండకూడదు చేతికి. వరకట్నం అంటే తీసుకోకూడదనే కదా మీరందరూ యేసుక్రీస్తు నామంలో వరకట్నం తీసుకోకూడదనే మీరు నమ్ముతున్నారు కదా, యేసుక్రీస్తునాలు నమ్ముతున్నారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని దీవించాడు నిజంగా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, కాబట్టి సహోదరులారా, అయ్యా సహోదరులారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమెన్ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, అర్థమైందా ఈ మాట? మళ్ళీ చదివి చెప్పాలనా, చెప్పమంటారా? అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఈ లోక మర్యాద అంటే ఈ లోక క్రమము, ఈ లోక పద్ధతి, ఈ లోక ఆచారము మీరు అనుసరింపక ఉత్తమమును, ఉత్తమం అంటే శ్రేష్టమైనది, అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తము. సంపూర్ణం అంటే అబ్సల్యూట్. వింటున్నారండి? అబ్సల్యూట్ దేవుని వాక్యమే. అంటే దేవుని చిత్తమును మనం కనుగొనుటలో దేవునికి ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి
నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీ మనస్సు పూర్తిగా మారిపోవాలి. ఎట్లా మారిపోవాలంటే క్రీస్తు మనస్సే మీలో ఉండాలి. ఇంకా దేవుని మహిమ కలుగును గాక. ఆ విధంగా మీరు రూపాంతరం చెందాలి. ఆ విధంగా మీరు రూపాంతరం చెందినప్పుడు మీరు ఇంకా ఏమాత్రము లోక క్రమమును, లోక ఆచారాలు, లోక సిద్ధాంతాలు జరిగించడానికి తలంపు ఆలోచన కూడా మీలో కలగదు. ఇంకా వింటున్నారండి? ఆ పరిపూర్ణమును అంటే ఉత్తమమును, అనుకూలమును, దేవుని చిత్తము అంటే దేవునికి చిత్తానికి అనుకూలము, సంపూర్ణమై ఉన్న ఆ దేవుని చిత్తం అది ఏంటంటే దేవుని వాక్యాన్ని జరిగించడమే, దేవుని వాక్య క్రమాన్ని జరిగించడమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ వరకట్న విషయాల్లో వస్తే మొదటిగా ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళు ఏం చేస్తారండి? పెళ్ళి మెసేజ్ ఎవరి గురించి చెప్తారు? విన్నారా మీరు ఎప్పుడైనా మెసేజ్లు? పెళ్ళి మెసేజ్లోకి వెళ్ళినప్పుడు పెళ్ళి మెసేజ్లో ఎవరి గురించి చెప్తారు మాదిరిగా? మీరు ఎవరి గురించి విన్నారో చెప్పండి. ఆదాము అవ్వ, ఇంకా ప్రధానంగా అయితే రిబకా ఇస్సాకు, ఇంకా మాదిరికర వివాహాలు. ఈ రెండేనా చెప్పేది? అంటే పెళ్లి మెసేజ్ చెప్తున్నాను నేను. పెళ్లి మెసేజ్లో మాదిరికరంగా తీసుకొని చెప్పే మెసేజ్లు ఆదాము అవ్వ, తర్వాత ఇస్సాకు రెబెకా. ఇప్పుడు ఆదాము అవ్వ కట్నం ఇచ్చినాడా? అంటే మాదిరికరంగా మనం మెసేజ్లో తీసుకుంటున్నాం కాబట్టి మాదిరిగా తీసుకెళ్ళాలి కదా. అవునండి. ఇప్పుడు ఆదాము అవ్వను మాదిరిగా తీసుకున్నాము. అవ్వ ఆదాముకి ఏమైనా కట్నం ఇచ్చిందా? లేకపోతే ఆదామే అవ్వకి ఏమైనా ఇచ్చుకున్నాడా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదాము తన భార్యను పొందడానికి తనలో ఒక ఎముకనిచ్చినాడు. అవునా? అంటే ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? అంటే ఆయనకు భార్య కావాలంటే ఆయనలో ఒక ఎముకను తీసేయాల్సి వచ్చింది. దేవుడు ఆయనలో ఎముకను తీశాడు. అట్లా చేయకుండా సపరేట్గా చేసింటే సర్లే అనకడానికి ఏదన్నా అంటే లేదు. అట్లా కూడా ఇప్పుడు ఆదాము అవ్వను మనం మాదిరిగా మెసేజ్లో తీసుకొని బోధిస్తున్నప్పుడు బోధించే బోధకులు ఈ విషయాన్ని ఎందుకు ఖండించడం లేదు? ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ప్రత్యక్షతో కూడిన కార్యము. ఆదాము తన భార్యను భౌతికంగా అక్కడ తను చూడడానికి తనలో ఉన్న ఎముక ఆయన కోల్పోవలసి వచ్చింది. ప్రభువైన దేవుడు ఆదాములో నుంచి ఒక ఎముకను తీసి దాని మాంసముతో పూడ్చి, వింటున్నారండి, ఆ ఎముకను స్త్రీనిగా చేసి, అవునండి, ఆయన ఎదుటికి తీసుకొని వచ్చినాడు. ఆయన ఎదుటికి తీసుకొచ్చినప్పుడు నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక, ఇది నరుల్లో నుండి తీయబడిన గనక నారి అనబడును. వింటున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇప్పుడు ఆదాము అవ్వకి ఇచ్చాడా? అవ్వ ఆదాముకి ఇచ్చాడా? అంతేనా? అంతేనండి. ఇప్పుడు బ్రదర్స్ మనం ఏం చేయాలా? ఏం చేయొద్దండి. మీరు కూడా ఇచ్చేసినారు మీ ఎముకనే ఆమె. మరి భయపడరు, వాయబ్బా మేము ఎక్కడ ఇవ్వాలని ఎదురు కట్నాలని. అర్థమవుతుందా? అడగొద్దండి చాలు. మీరెందుకు భయపడతారు? మనకెందుకు భయము? ఆల్రెడీ వర్తమానం లేనప్పుడు చేసుకున్నాం కాబట్టి ఏం భయం లేదులే. ఇప్పుడు అంటే ఈ మీటింగ్ మనకు కాదు కదా, వివాహం కానీ యువకులకే కదా ఈ మీటింగ్, వాళ్ళకే ఇది. కాబట్టి మీరేం భయపడొద్దండి. వాళ్ళకి వాయిబా మేము ఎక్కడ ఇవ్వాలనే మీటింగ్ ఊకొస్తాం మేము. వచ్చి పోయేసరికి ఆఖరికి మీరే ఎదురుగట్నం ఇచ్చి తీసుకెళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పేటట్టున్నారు వీళ్ళు
అని అనుకోవద్దండి. మీరు ఆల్రెడీ మీ ఎముకనే ఆమె, మీలో భాగమే ఆమె. అయితే ఇస్సాకును మాదిరిగా చెప్పుకున్నప్పుడు, ఇస్సాకు రెబెకాను మాదిరిగా చెప్పుకున్నప్పుడు మెసేజ్, ఇప్పుడు ఇస్సాకు అంటే అబ్రహాము ఎలియాజర్కి ఆ రెబెకాను తీసుకురావడానికి పంపించినప్పుడు ఎలియాజర్ను మాత్రమే పంపించాడా? ఏం పంపించాడు? వంటలను మాత్రమే పంపించాడా? బహుమానాలు కూడా పంపించాడు. అవునా అండి? ఎవరికి పంపించాడా బహుమానాలు? రిబికాకి పంపించింది వస్త్రాలు, ఆమెకు కావాల్సిన అలంకరణ పంపించినాడు. ఇంకా కొన్ని బహుమానాలు వాళ్ళ తల్లిదండ్రులకి, ఫ్యామిలీకి ఇచ్చాడు. అక్కడ లేఖనం చదివితే చాలా స్పష్టంగా ఉంది. వింటున్నారండి? అర్థమవుతుందా? అంటే మాదిరికరంగా బోధించేటువంటి వర్తమానాలు. వివాహం ఇలా ఉండాలి, వివాహం ఈ ప్రకారంగా ఉండాలి, ఎన్నిక ఈ ప్రకారంగా ఉండాలి అని మాదిరికరంగా మనం బోధించుకునే వర్తమానానుసారంగానే మనం నడుచుకోకపోతే మనం ఏ విధంగా వర్తమానంలో ఉన్నట్టుగా అర్థం? అవునా కాదండి? ఎందుకు పంపించినాడు బహుమానాలు? ఏం కారణం చేత పంపించినాడు? దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది, ఏదో ఉద్దేశం ఉంటుంది. సరే, వాళ్ళకు బహుమానాలు ఇచ్చి నా కుమార్తెను తీసుకొనిరా, అంటే నా కుమారునికి భార్యను తీసుకొనిరా అని పంపించాడు ఆయన. అవునా కాదా? 10 వంటల నిండా ఆమె వేసుకునే బట్టలను, ఆమె అలంకరణే కాదు, ఆమె కేవలము ఎట్లొచ్చింది? ఆమె మాత్రమే వచ్చింది. ఇంకా ఆ పుట్టింటి నుంచి పెట్టెలు, సూట్ కేసులు ఏం తెచ్చుకోవాలి? ట్రంక్ పెట్టెలు తెచ్చుకుందా బ్రదర్? ఏమన్నట్టు తెచ్చుకుందంటారా బ్రదర్ గారు? తెచ్చుకుందా? ఏమైనా ట్రంక్ పెట్టె తెచ్చుకుందా? లేకపోతే బ్రీఫ్ కేసు తెచ్చుకుందా? ఈరోజు పుట్టింటో నుంచి 20-30 చీరలు కట్టుకొచ్చుకుంటుంటారు పెళ్ళైపోతేనే. అవునా? సిస్టర్స్ లేదు సిస్టర్సే అడుగుతారు, బ్రదర్స్ అడగరు. వద్దులే నేను కొనిస్తా కదా. ఎందుకు? బ్రదర్స్ పాపం మంచిగా నువ్వేం అడగొద్దు, వాళ్ళని ఏం ఆధారపడొద్దు, వాళ్ళు నిన్నీయడమే మాకు చాలా గొప్పది, కాబట్టి నువ్వు వాళ్ళ మీద ఆధారపడొద్దు, నేను నిన్ను భరిస్తా, నేను నీ భర్తను. ఇంతవరకు వాళ్ళు భరించినారు, వదిలేయి అంటే లేదు, వాళ్ళు పెట్టాలా, నాకు తెచ్చుకోవాలా, నేను ఇవాళ ఎవరి కోసం ఇస్తారు? ఆస్తి అంతా సంపాదించినారు, నాకు ఇస్తారేమన్నా ఆస్తి? వాడు తీసుకుపోతాడు. ఎవరు? తమ్ముడు, అన్న. కాబట్టి కనీసం యోన పెట్టకపోతే ఎట్లా? లేఖనం చెప్తుంది, కుమారి నీ స్వజనమును మరువుము, నీ తండ్రి ఇంటిని మరువుము, నీ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యంను కోరినవాడు. అవునా? ఎంతమంది మర్చిపోతున్నారో మళ్ళా వాక్యం అది. నువ్వు పూర్తిగా నీ పుట్టింటిని మర్చిపోయినప్పుడే నీ భర్తను 100% నువ్వు సంతోషపరచగలవు. దిస్ ఈజ్ అబ్సల్యూట్. అది వాక్యం అండి అది. ఎందుకంటే ఈరోజు ఇది ఇంకా వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది, వద్దులేండి, మనకు అవసరం లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు రిబెకాను పెళ్లి చేసుకునేటప్పుడు అబ్రహాము బహుమానాలు పంపించాడు. ఆ బహుమానాలు ఇచ్చి ఆమెను తీసుకొని వచ్చుకున్నాడు. వింటున్నారండి? కాబట్టి ఇప్పుడు కట్నాలు తీసుకోకూడదు అనడానికి బైబిల్ పరంగా ఇంతకంటే రుజువులు మనకు అవసరమా? అవసరం అంటారా? బ్రదర్స్ చెప్పాలా? ఇప్పుడు ఇస్సాకు తీసుకోలేదు కట్నము, ఎందుకంటే మనం మాదిరికరంగా మెసేజ్ బోధించుకుంటున్నాము. ఆదాము కట్నం తీసుకోలేదు, అంటే ఆదాము కట్నం ఇష్టోళ్ళు ఎవరున్నారంటారా? అట్లా ఏదైనా ఇచ్చేటంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తుండేనేమో ఆదాముకి, కాదు కదా, ఇవ్వలేదు, అటువంటి జరగలేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ వరకట్నాల విషయానికి వచ్చినప్పుడు బైబిల్లో దీనికి ఆధారము ఎక్కడ? ఆది నుంచి ప్రకటన వరకు మనకెక్కడ కూడా లేదు. అయితే భయంకరమైన దారుణమైన విషయం ఏంటంటే, నా అనుభవం నేను చెప్తున్నా, సంఘంలో ఒక సహోదరికి పెళ్లి చేయాలి, దయచేసి ఎవరైనా వర్తమానంలో బిలీవర్ ఉంటే చూడండి అని నేను ఒక సంఘ కాపరికి ఫోన్ చేసినప్పుడు ఆయన నాతో మాట్లాడిన విషయం, ఏ మటుకిచ్చుకోగలరండి వాళ్ళు? వర్తమాన సేవకుడు అండి.
అంటే వర్తమానంలో కాకపోతే మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం. వాళ్ళు ఎంత మాత్రం ఇచ్చుకోగలరండి అంటే ఏంటండి అని అడిగిన నేను. అదే వాళ్ళు ఏమాత్రము ఇచ్చుకోగలరు పెళ్లి కొడుకుకి అంటే నేను వర్తమానంలో పెళ్లి కొడుకును చూడమంటున్నానండి మీకు అన్నా. అట్లా అడగలేదు నేను, అంత జ్ఞానం రాలేదు నాకు. ఈసారి అడగడా ఆయన అడగం మనం ఇంకా. ఇప్పుడు ఆ విధంగా అడిగితే ఒక సేవకుడండి, ఇప్పుడు విశ్వాసి అడిగినాడు అనుకో నాకు ఎంత ఇస్తారని, సరే ఏదో వారు తెలిసి తెలక అడిగారు, వాళ్ళకి బోధించకపోయిండొచ్చు అనుకోవచ్చు. కానీ ఒక కాపరి, బుద్ధి చెప్పాల్సిన కాపరి, ప్రజలను మార్గంలో నడిపించాల్సిన కాపరి, వారిని సరైన త్రోవలో నడిపించాల్సిన ఒక కాపరిలో ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే ఇక అతను వర్తమానంలో ఉన్నాడనుకలనా, వర్తమానం బయట ఉన్నాడనుకలనా? మీరే చెప్పాలి, నేను చెప్పను. ఎందుకంటే నేను చెప్తే కట్టెలు తీసుకొని నా మీదకి వస్తారు. మీరు చెప్పినారనుకో, ఏమండి చెప్పండి బ్రదర్స్, ఏం పలకరు ఎవరు అంటే మీరు ఆయన వర్తమానంలో ఉన్నారనుకుంటున్నారా? చెప్పండి, మనం మాట్లాడుకుందాం, విషయాలు మాట్లాడుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రాసి పెట్టుకోండి, ప్రశ్నలు మీరు అడగండి. అర్థమవుతుందా? డౌట్స్ ఉంటే రాసి పెట్టుకొని అడగండి, అప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు అడిగిన దానికి మీరు యథార్థంగా ఏదైనా మీకు ఓకే అనిపిస్తే ఓకే, నాట్ ఓకే అనిపిస్తే మౌనంగా ఉండండి, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొక వ్యక్తి కూడా పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? యాకోబు. యాకోబు ఎట్లా పెళ్లి చేసుకున్నాడు? లేయాను రాహేలును కొలువు చేశాడు. అంటే డబ్బులు తీసుకొని కొలువు చేశాడు, డబ్బులు తీసుకోకుండా కొలువు చేశాడా? ఎందుకు చేసినాడు? భార్యను పొందుకోవడానికి, అంతేనా? అంటే ఇప్పుడు మనకు ఎన్ని కనపడ్డాయి బైబిల్లో వరకట్నం తీసుకోకూడదు అనడానికి? అంటే వరకట్నం తీసుకోకూడదు అనేది కాకుండా మనమే ఇచ్చుకోవాలన్నట్టుగా కనపడతా ఉన్నాయి ఇవన్నీ. మీరు ఇయ్యొద్దులేండి. ఒకవేళ మీ హృదయంలో నిజంగా ఇది వాక్యం కదా నేను ఇస్తా అనుకుంటే వెల్ అండ్ గుడ్, నీవు అత్యధికంగా ఆశీర్వదించబడతావు. ఎందుకంటే మనకు ఆధారం వాక్యమే. నువ్వు వాక్యానుసారమైన కార్యం జరిగిస్తున్నప్పుడు ఆశీర్వదించేవాడు దేవుడే, నిన్ను, మనుషులు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వరకట్నము ఒక భయంకరమైన ఆచారము. ఈరోజు సంఘాలలో మీకు ఎక్కడ వరకట్నం గురించి కనపడినా దాని గురించి వాక్య ఆధారాన్ని బట్టి మీరు ఖండించడానికి అవసరమైన ఆధారాలు. ఒకవేళ వరకట్నము ఇచ్చినట్టు బైబిల్లో మీరు ఎక్కడైనా చూపగలరా? చూపించండి అట్లా ఏదైనా ఉంటే. కానీ వరకట్నము తీసుకోకుండా ఎదురుగా ఇచ్చి చేసుకున్నట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాట్ జీపీటీ ఏం చెప్తుందో చూద్దాం మనం. ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చెప్తుందో చూద్దాం. ఆ పాయింట్ ఒకటి మిస్ అయింది. యేసుక్రీస్తు వధువు కోసము, వధువు ఏమన్నా ఇచ్చిందా? ఇచ్చిందా అండి? బ్రదర్స్ చెప్పండి, మనం ఏమైనా ఇచ్చామా ఆయనకి? లేదే. ఆయన్నే తన ప్రాణమును తన రక్తమును వెలగా చెల్లించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీరు క్రీస్తు సొత్తు. అర్థమవుతుందా? నీ సొత్తు నీ భార్య అని చెప్పుకోవాలంటే నీ భార్యకు నువ్వు వెల ఇయ్యాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చింది. నీ భార్య నీ సొత్తు అని ఇప్పుడు క్రీస్తు వెలపెట్టి కొన్నాడు, అందుకే ఆయన నా సొత్తు అంటున్నాడు. మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీరు క్రీస్తు సొత్తు అయి ఉన్నారు, నా సొత్తు అయి ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు మీ భార్య మీ సొత్తు కావాలంటే మీరేం చేయాలో? రక్తం గార్చొద్దండి. ఆల్రెడీ దేవుడు గార్చాడు నీ కొరకు నా కొరకు. మీరు వెలపెట్టి కొనాలి. అర్థమవుతుందా?
వింటున్నారండి? అవసరం లేదు, మీరు వెలాడగొద్దండి అంతే, మీరు అమ్ముడు పోవద్దండి అంతే. వింటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే నీ హృదయంలో ప్రేరణ కలిగి నువ్వు ఆ ప్రకారంగా ఏదైనా గిఫ్ట్గా నువ్వు ఇవ్వాలనుకుంటే నువ్వు ఇస్తే అది వెల్ అండ్ గుడ్, మంచిది అది. బట్ గొనుక్కుంటా సనుక్కుంటా చేయొద్దు, అవసరం లేదు, నిన్నెవరు అడగరు కూడా. అర్థమవుతుందా? ఇది వరకట్నానికి సంబంధించిన విషయాలు. అయితే చాట్‌జీపీటీ ఏం చెప్తుందో చూద్దాం. వరకట్నం అనే ఆచారం భారతదేశంలో చాలా కాలంగా ఇది ప్రాచలితంగా ఉంది. అంటే భారతదేశంలో ఉందంట చాలా కాలంగా. అమెరికాలో వరకట్నాలు ఉండవండి. ఉంటాయా బ్రదర్? ఏమన్నా అడిగినారు ఎప్పుడన్నా? ఫారిన్ కంట్రీస్లో ఇవన్నీ విన్నారంటే వాళ్ళు నోరు ఎల్లబెట్టి చూస్తారు అంతే. ఇంకా ఇప్పుడు ఇది వివాహ సంబంధ వ్యవస్థలో భాగంగా మహిళ పుట్టింటి వారు వరుడికి నగదు, ఆస్తులు, బంగారము, వస్త్రాలు, గృహోపయోగ సామాగ్రి వంటి వాటిని ఇవ్వడం అనే విధంగా అభివృద్ధి చెందింది. ఈ ఆచారం ఏమంటుంది చాట్‌జీపీటీ? ఆచారం అంటుంది. బుద్ధి జ్ఞానం లేని చాట్‌జీపీటీ. అంటే దానికి ఆలోచించే జ్ఞానం ఉందా? లేదు. టెక్నాలజీ అది, దానికి మైండ్ లేదు. అవునా? మెదడు లేదు దానికి. కానీ ఎంత చక్కగా చెప్తుంది చూడది. ఈ ఆచారం అంటుంది. ఈ ఆచారం యొక్క మూలాలు చరిత్రక, ఆర్థిక, సామాజిక దృష్టికోణములో నుంచి బయటకు వచ్చినాయంట ఇవి. ఇతిహాస నేపథ్యం చూస్తే ఈ వరకట్నం అనే మాట వినిపించదంట వేదకాలంలో. అంటే వేదకాలం అనేది ఒక కాలం, వేదాలలో ఈ వరకట్నం అనే మాటనే వినిపించదంట. కానీ స్త్రీధనం అనే ఆచారంగా ఉందంట ఇది. స్త్రీధనం అంటే ఏంటంటే ఇది ఆడపిల్లకు ఆమె సొంతంగా ఆమె తెచ్చుకునే ఆస్తి కానుకల రూపంలో ఉండేది. ఇది ఆమె భద్రత కోసం మాత్రమే ఉండేది. ఈ ఆచారం కూడా ఎందుకంటే స్త్రీ ఆమె భద్రత కోసము పుట్టింటి నుంచి తెచ్చుకునేటువంటి అది వస్తువులు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ప్రకారంగా ఇది ఉండేది. తర్వాత గుప్తకాలం తర్వాత, అంటే గుప్తుల కాలం, హిస్టరీలో చూస్తే గుప్తుల కాలం అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 320 సంవత్సరం క్రీస్తకం నుంచి 550 సంవత్సరం వరకు ఆ గుప్తుల కాలం ఉంది. ఆ గుప్తుల కాలంలో ఆడవారి భద్రత పేరుతో ఇచ్చే స్త్రీధనం వరుడి కుటుంబానికి ఇవ్వాల్సిన వరకట్నంగా మారిందంట. వింటున్నారండి? వాళ్ళు ఏదో వాళ్ళుగా సొంతంగా తెచ్చుకునేటువంటి ఓ డబ్బో లేకపోతే వస్తువులో లేకపోతే అది ఏమైపోయిందంటే వరునికి ఇచ్చేటువంటి వరకట్నంగా మారిందంట, రూపాంతరం చెంది. ఆచారమే అది. అంటే స్త్రీధనంగా తెచ్చుకునేది కూడా ఒక ఆచారమే అక్కడ, అదేమి ఇది కాదు, ఒక ఆలోచనతో చేసేవాళ్ళు దాన్ని. ఇప్పుడు ఈ వరకట్నము ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే ఆర్థిక భద్రతగా. పాతకాలంలో ఆడవారు స్వాలంబన లేకపోవడం వల్ల, అంటే వాళ్ళకి స్వసంపాదన లేకపోవడం వల్ల వారి భవిష్యత్తు భద్రత కోసము పుట్టింటి వారు ఆమెకు ధనం ఇస్తుండేవారు. సామాజిక ప్రతిష్ట కోసం కాలక్రమంలో ఇది గౌరవ సూచకంగా మారింది. ఎక్కువ వరకట్నం ఇచ్చేవారు గొప్పవారిగా గుర్తింపు పొందారు. ఇది లాస్ట్కి ఏమైపోయిందంటే స్టేటస్ అంటే హోదా, అంటే ఎక్కువ వరకట్నం ఇస్తే వీళ్ళు ఎక్కువ హోదా కలిగిన వారు. ఆఖరికి వరకట్నము దేని బేస్ చేసుకొని ఇస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఇంత, ప్రైవేట్ ఉద్యోగం అయితే ఇంత, కూలి పని చేసుకునేవానికి ఇంత, సొంత ఇండ్లు ఉంటే ఇంత, సొంత గుడిసె ఉంటే ఇంత, అసలు సొంత ఇండ్లు లేకపోతే ఇంత. ఇట సోషల్ స్టేటస్ను బట్టి ఈ వరకట్నము నిర్ణయించడం అనేది జరిగింది. తర్వాత ఆ విధంగా జరుగుతూ చివరికి ఎంతవరకు వచ్చిందంటే పీడించి తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అందుకే 1961లో ఈ వరకట్న నిషేధ చట్టము ఈ లోకములో గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. కొందరు దానికోసం పోరాడి ఈ వరకట్నం అనేటువంటి ఆచారం వల్ల అందరూ స్త్రీలకు చాలా భయంకరమైన, అంటే పెళ్ళి చేసుకోవడానికి కూడా ఆ తల్లిదండ్రులు భయపడేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి సామాజిక స్పృహ కలిగినటువంటి కొందరు నేతలు, అంటే నాయకులు పోరాడి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, వరకట్నం తీసుకోకూడదని. కానీ ప్రభుత్వము ఈ వరకట్న నిషేధం చేయటం తెచ్చినా కూడా ఏమాత్రము ఇటువంటి ఆచారము చేయకూడని వర్తమాన సంఘాలలో ఈ కార్యం జరగడం అనేది
చాలా దౌర్భాగ్యపు స్థితి. ఈ వరకట్నము ఇప్పుడు వర్తమాన సంఘాలు ఎడ తీసుకుంటున్నారంటే, వరకట్నం అంటే బాగుండదని, కట్నం అంటే బాగుండదని గిఫ్టులు, పెళ్లి ఖర్చులు అంట. సిగ్గుచేటది అసలుకి. పెళ్లి ఖర్చులు, పెళ్లి ఖర్చు మా కట్నం అక్కర్లేదండి, మేము వర్తమానంలో ఉన్నాం, పెళ్లి ఖర్చులు మీరు పెట్టుకోండి చాలు. వాళ్ళెందుకు ఎట్టుకారులే పెళ్లి ఖర్చులు? నీలో భాగము నువ్వు తెచ్చుకోవడానికి పెళ్లి ఖర్చులు వాళ్ళు పెట్టాలన్నా. ఎవరిలో భాగం ఎవరు తెచ్చుకుంటున్నారండి? వాళ్ళలో భాగం వాళ్ళు తెచ్చుకుంటున్నారా, లేకపోతే పురుషుడు వాళ్ళలో భాగాన్ని తెచ్చుకుంటున్నాడా? పురుషుడు వాళ్ళలో భాగాన్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు నేను ఇయ్యను అంటే నీ పరిస్థితి ఏంది? అమ్మాయిని మేము ఇయ్యంపు అంటే నీ పరిస్థితి ఏంది? ఏం చేయాలి అప్పుడు? అంటే అటువంటి పరిస్థితులు లేవులేండి, అందుకే ఇట్లా జరుగుతూ ఉన్నాయన్నీ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇవన్నీ కూడా ఒక గిఫ్ట్ల రూపంలో, పెళ్లి ఖర్చుల రూపంలో. పురుషుణ్ణి దేవుడు ఒక ప్రత్యేకంగా చేశాడు, స్త్రీని దేవుడు ఒక ప్రత్యేకంగా చేశాడు. స్త్రీలో సున్నితత్వము, మాధుర్యత, ప్రేమ, కరుణ, జాలి, ఈ గుణలక్షణాలన్నీ స్త్రీలో దేవుడు పెట్టాడు. పురుషునిలో కఠినత్వము, ఒక దేహదారుఢ్యము, అంటే సహించే శక్తి, భరించే శక్తి, కష్టపడి పనిచేసే శక్తి, కండలు. అవునా? స్త్రీలకు కండలు ఉంటాయి, పురుషులకు కండలు ఉంటాయి, బాగా గట్టి కండలు పురుషులకే ఉంటాయి, స్త్రీలకు ఉండవు. ఎందుకంటే వాళ్ళను అంటే ఈరోజు కండలు పెంచుతున్నారులేండి లోకంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఒకవేళ ఆ విధంగా వర్తమానంలో ఉన్న వాళ్ళకి కండలు పెంచినారంటే ఇంకా అది తప్పుడు కార్యం అవుతుంది. ఇదండి, ఈ ప్రకారంగా మనం చూసినప్పుడు ఇప్పుడు పురుషుడు కష్టపడి పని చేయాలి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడండి, చెప్తా ఉన్నాడు. ఆయన కర్తవ్యం ఏంది, ఈమె కర్తవ్యం ఏంది? ఎప్పుడు ఆ పాపం, ఆది పాపం జరిగిన వెంటనే వాళ్ళ నియమ నిబంధనలు, వాళ్ళ యొక్క స్థానాన్ని దేవుడు నిర్ణయించాడు. వింటున్నారండి? నిర్ణయించి పురుషుడు ఏం చేయాలంట? చెమటను గార్చాలంట, సేద్యం చేయాలంట, దాని ద్వారా వచ్చే పంటను ద్వారా పోషించబడాలని చెప్పి కష్టపడి పని చేసేటువంటి ఆ తత్వానికి, ఆ యొక్క దానికి సంబంధించినటువంటి దేహదారుఢ్యాన్ని పురుషునికి ఇచ్చాడు. వింటున్నారండి? అందుకే పురుషుడు వెళ్ళి కష్టపడి పనిచేసి తన భార్యను, పిల్లలను పోషించాలి. అందుకే పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతున్న ప్రతి పురుషుడు, యవ్వనస్తుడు కూడా తన భార్యను పోషించగలిగిన సామర్థ్యము కలిగి ఉండాలి. వింటున్నారండి? ఆ వయసు వచ్చిందండి పెళ్ళి చేసుకుంటానండి, వయసు వస్తేనే కాదు, కొన్ని ఎలిజిబిలిటీస్ కూడా ఉంటాయి. నీ భార్యను నీవు ఖచ్చితంగా నీ కష్టార్జితంతో, మా నాన్నకు పింఛన్ వస్తుందండి, మా నాన్నకు నేను ఒక్కనే కొడుకుని, ఆ పింఛన్ అంతా నాకే. మీ నాన్న పింఛను మీ నాన్న ఇంతవరకు వస్తుంది, పోయిన తర్వాత ఏమండి అప్పుడు ఎవరు సాకాలా? ఈమె మిషన్ కుట్టి సాకాలనా? ఇంట్లో మిషన్ కుట్టి కాదు కదా. కాబట్టి మొదటిగా నీ భార్యను పోషించేటువంటి సామర్థ్యాన్ని నువ్వు పొందుకొని అప్పుడు నువ్వు ప్రార్థనపూర్వకంగా సిద్ధపడి సంఘ కాపరి దగ్గరికి రావాలి. పాస్టర్ గారు, నేను ఇప్పుడు మ్యారేజ్ వయసుకు వచ్చాను, నాకు మ్యారేజ్ చేసుకోవాలనేటువంటి ప్రేరణ కలుగుతూ ఉంది, నేను నా భార్యను పోషించుకుంటే సామర్థ్యం కూడా నాకు ఉంది, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, బంధువుల మీద ఆధారపడకుండా, ఆస్తి మీద ఆధారపడకుండా నా కష్టార్జితముతో నేను నా భార్యను పోషించుకోగలను అని నీవు వచ్చి నీ సంఘ కాపరిని అడిగినప్పుడు అప్పుడు ప్రపోజల్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. వింటున్నారండి? అది కూడా వాక్యక్రమంలో, దానికి చాలా క్రమం నేను చెప్పబడింది, ఎట్లా సమీపించాలి ఏంటనేది. కాబట్టి ఇది పూర్తిగా దీని ప్రభావాలు ఏమనంటే మధ్యతరగతి మరియు పేద కుటుంబాలపై పెనుబాధనంట. పెనుబాధ అంటే ఘోరమైన బాధ పడింది వాళ్ళకి, భారం పడింది వాళ్ళ మీద. దురాచారాలు, పెళ్లి తర్వాత ఉరకట్టం కోసం వేధింపులు, హింసలు, ఇలాంటి కేసులు అధికంగా నమోదయ్యాయి. తర్వాత ఆడవారిపై చిన్న చూపు, ఆడపిల్ల పుట్టిందంటేనే ఏడుపు ముఖాలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. గర్భంలో పుట్టకముందే ఆడపిల్లన్నా పొగపిల్లడన్నా తెలుసుకొని ఆ గర్భములో పిండమును చంపేటువంటి భయంకరమైన దుస్థితిలోనికి సమాజం వచ్చేసింది.
గర్భం ఇచ్చేది దేవుడు, కనిపింపజేసేది దేవుడు. అలాంటిది ఎంత భయంకరమైన ఆలోచన అంటే, వర్తమానంలోండి కొడుకు కోసం 10 మందిని కనైనా సరే నువ్వు కొడుకుని కనాలి. యాన్ చూస్తాడు ఆమె కడుపులోంచి కొడుకు, వీనిలో ఉండాలి అవి. అంతేనా? సైన్స్ చెప్తుంది మగపిల్లవాడు పుట్టాలన్నా ఆడపిల్ల పుట్టాలన్నా అది పురుషునిలో ఉన్న క్రోమోజోమ్స్ ద్వారానే మాత్రమే, కానీ స్త్రీలలో ఏమాత్రము వారిలో ఉన్నటువంటి అండము ద్వారా అది నిర్ణయించడానికి కుదరదు, అది సాధ్యం కాదు. ఆ యొక్క కొడుకు కానీ కూతురు కానీ జన్మించాలంటే అది కేవలము, ఎందుకంటే స్త్రీలో ఉండే క్రోమోజోమ్స్ XX క్రోమోజోమ్స్, 2 జతలు XX క్రోమోజోమ్స్ ఉంటాయి. పురుషుల్లో మాత్రమే XY క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ X క్రోమోజోమ్స్ వెళితే ఆ X క్రోమోజోమ్ కలిసిందంటే ఆడపిల్ల పుడుతుంది, Y క్రోమోజోమ్ వెళ్ళిందంటే మగపిల్లోడు పుడతాడు. ఇప్పుడు Y క్రోమోజోమ్ రావాలంటే పురుషుల్లో నుంచే రావాలి. అది ఈరోజు అది తెలియక ఈమెకు అందరూ ఆడపిల్లలు పుడుతున్నారని చెప్పి ఆమెను పక్కన పెట్టి ఇంకొకమని పెళ్లి చేసుకుంటే ఆమెకు ఆడపిల్లలు పుట్టాక ఇంకెవరు పుడతారు? వింటున్నారండి? ఇది ఒక మూఢ నమ్మకం అది. ఎందుకంటే స్త్రీ కేవలము భూమి, విత్తనం అనేది పురుషుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ దురాచారాలు, అంటే ఆ గర్భంలోనే ఆడపిల్లని తెలుసుకొని చంపేటువంటి భయంకరమైన స్థితిలోనికి సమాజం వచ్చింది ఈ వరకట్నం ద్వారా. అందుకే ఈ చట్టము ఈ వరకట్నాన్ని నిషేధించింది. అయితే ఇప్పుడు ఈ లోకంలో చేసే వాళ్ళు కూడా లోపల చేసుకుంటున్నారే, కానీ వీళ్ళు కూడా కంప్లైంట్ చేయడంలే. ఇచ్చే వాళ్ళది నేరమే, తీసుకునే వాళ్ళది నేరమే చట్టబద్ధంగా. ఇంకా బైబిల్ చట్ట ప్రకారంగా చూసినట్లయితే వరకట్నం అనే మాట ఎత్తితే వాడు క్రైస్తవుడే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు క్రైస్తవునని చెప్పుకున్నావంటే క్రీస్తుకు ప్రతినిధిగా ఈ భూమి మీద నువ్వు ప్రతిబింబించాలి. నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఈ భూమి మీద నువ్వు జీవించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే క్రీస్తు ఆయన ప్రతినిధులుగా ఈ భూమి మీద మనల్ని ఉంచాడు. ఈ లోకం చదివే సజీవ పత్రికలుగా మనల్ని చూసి ఈ లోకం నేర్చుకోవాలి. వింటున్నారండి? లోకము చేసే కార్యాలే ఇంకా మనం చేస్తుంటే లోకం మనలో ఏం నేర్చుకుంటుంది? అందుకే దీనికి నేను లేట్ అవుతుందని నేను దాన్ని ఎస్కేప్ చేసిన. కొన్ని లేఖనాలు ఉన్నాయి దానికి, కానీ దాన్ని నేను ఎస్కేప్ చేసిన, అంటే ఆలస్యం అవుతుందని చెప్పేసి. చూడండి ప్రియులారా, కాబట్టి ఈ వరకట్నం అనేది ఒక దురాచారము. ఇది స్త్రీల ఆత్మగౌరవాన్ని, సమానత్వాన్ని హరిస్తుంది. చట్టాలు ఉన్న మనస్సులు మార్చే దీన్ని అరికట్టగలరు. అంటే మనస్సులు మారాలి, కానీ ఏ చట్టాలు దీన్ని అరికట్టలేవు. సమాజ పురోగమించాలంటే స్త్రీలను విలువతో చూడాలి, వస్తువులా కాదు. వరకట్నానికి విరుద్ధంగా ప్రేమ, గౌరవం ఆధారంగా పెళ్ళిళ్ళు జరగాలని ChatGPT చెప్తుంది. కానీ మనకు ఆధారం వాక్యం ఆధారంగా జరగాలి. వింటున్నారండి? ఇప్పుడు ChatGPT అన్నీ కరెక్ట్గా చెప్పదు. ఇప్పుడు ఎట్ట జరగాలంట? వరకట్నానికి విరుద్ధంగా ప్రేమ, గౌరవం ఆధారంగా, మన వాక్యం ఆధారంగా, దైవిక ప్రేమను ఆధారంగా ఈ పెళ్ళిళ్ళు జరగాల వర్తమానంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఇది మెసేజ్ వర్తమాన ప్రకారంగా ఇది సరైనదేనా? ఏది వరకట్నం తీసుకోవడం సరైనదేనా? కాదు. చూడండి, ఒకవేళ కానట్లయితే ఎందుకు ఇది ఇంకా జరుగుతూ ఉంది సంఘాలలో? ఇది సరైనది కానట్లయితే ఎందుకు జరుగుతూ ఉంది సంఘాలలో? అంటే దానికి బాధ్యత ఖచ్చితంగా సంఘ కాపరులే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో బోధకులమైన మనము మరి అధికమైన కఠినమైన తీర్పు పొందేదామని మీలో అనేకులు బోధకులుగా కాకుండుడి. నువ్వు బోధకుడు అయినావా? తెలుపును తెలుపని, నలుపును నలుపని, సత్యమును సత్యమని, అబద్ధమును అబద్ధమని ఖచ్చితంగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు మనం గమనించినట్లయితే దీన్ని చాలా సంఘాల్లో బోధించడం లేదు. ఖచ్చితంగా సంఘాల్లో దీని గురించి బోధించాలి. బోధిస్తే ఖచ్చితంగా విశ్వాసులు దానికి లోబడతారు. ఎందుకంటే దేవుడు వారి జీవితాల్లో ఖచ్చితంగా కార్యం చేసి దానికి లోబడేటట్టుగా చేసి ఖచ్చితంగా వారు క్రమంలో నడుచుకోవడానికి ఉపయోగపడుతుంది. సంఘాలలో అనేక మంది దీన్ని బోధించకపోవటం వల్లనే ఇవి ఇంకా సంఘాలలో
జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు ఈ ప్రజలు ఏది చెబితే ఆ ప్రకారంగా కాపరులు వారికి తగినట్టుగా నడుచుకోవడమే దీనికి కారణం ఇవి జరగడానికి. వాళ్ళకు చెబితే ఎక్కడ సంఘం విడిచిపెట్టిపోతారో, వీళ్ళు వినేటట్టుగా లేరు, వీళ్ళు వినకపోతే మళ్ళా నేను గట్టిగా చెప్పినా అంటే వీళ్ళు సంఘాన్ని విడిచిపెట్టిపోతారు, కాబట్టి వీళ్ళని పోగొట్టుకుంటే వీళ్ళ ద్వారా వచ్చే దశోభాగాలు కానుకలు పోతాయి, సరే చూద్దాం, ఆ విధంగా చేసి చూద్దాం అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిన దాన్ని చెప్పకుండా ఈ దుస్సాహసాన్ని చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా ఈరోజు పాస్టర్సే ఈ కట్నము అంటే వేరే రూపంలో ఏమంటారంటే వీళ్ళు వరకట్నం అయితే తీసుకోరండి, మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే అది మీ ఇష్టం. ఎందుకు చెప్పాలి ఆ మాట? ఆ మాట ఎందుకు చెప్పాలి? నీకేం అవసరము? వాళ్ళు ఏమైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళకు నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? తర్వాత వాళ్ళు ఏదైనా హృదయపూర్వకంగా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకుంటారు అది. కానీ నువ్వెందుకు చెప్తా ఉన్నావు? ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే మీరు ఇచ్చుకోండి, మీ ఇష్టం. వీళ్ళైతే ఏమి అడగరు, ఏమీ తీసుకోరు. ఇది చెప్పకనే ఇవ్వమని చెప్పినట్టుగా. వింటున్నారండి? అది 2 నాలుకల పాము అంటారు దాన్ని. పాముకే 2 నాలుకలు ఉంటాయి, ఇంక దేనికి ఉండదు. అందుకే సర్పసంతానము. 2 నాలుకలు ఉండి మాట్లాడినారంటే వారు సర్పసంతానమే. ఇంకా వింటున్నారండి? పాము నాలుక చూసినారు ఎవరన్నా? ఎన్ని వస్తాయి బయటికి? 2 వస్తాయి. అందుకే ఈ 2 నాలుకల మాటలు మాట్లాడుతున్నారు వర్తమానంలో అంటే వర్తమానంలో సర్పసంతానము. అంతే ఇంకా వాక్యమే. దానికి సున్నా కలపకూడదు, పొల్లు తీసివేయకూడదు. అంతే. ఊహించుకోకూడదు ఇష్టం వచ్చినట్లుగా. ఊహించుకుంటే దాని పర్యవసానము ఖచ్చితంగా ప్రతిఫలము అనుభవించాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సమ్ మెసేజ్ పాస్టర్స్ ఆర్ టేకింగ్ ది స్కిప్పర్స్ యాజ్ సపోర్ట్. అంటే వాళ్ళు ఏమంటారంటే కొందరు పాస్టర్లు అయ్యా లేఖనం చెప్తుందయ్యా అని ఒక లేఖనం చూపిస్తారంట. నేను బ్రదర్ చెప్తే విన్నా, ఈ లేఖనం చూపిస్తారు వాళ్ళు. అంటే ఆ లేఖనం ఏంటంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఈ లేఖనం చూపించి అడుగుతారంట, గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దీన్ని చూపించి చూడండి అయ్యా, ఆ గృహము విత్తము పితరులిచ్చిన స్వాస్థ్యము, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే, మనం తీసుకోవాల్సిందే అని ఈ కోణంలో మాట్లాడుతుంటే అది లేఖనం ఆ కోణంలో లేదు అసలు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో మనం ఇంకా క్లియర్గా చూడవచ్చు. హౌసెస్ అండ్ రిచెస్ అంటే ఆ యొక్క గృహము మరియు ధనము కావచ్చు, కలిమి కావచ్చు, భాగ్యం కావచ్చు. రిచెస్ అంటే ఆర్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఫాదర్స్, అంటే మన పితరుల ద్వారా మనకు వచ్చేటువంటివి, మన పితరుల ద్వారా అవి. అంటే పితరులు అంటే ఎవరి పితరులు? మన పితరులు. అంటే మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మనకు వచ్చేటివి అవి. అంతేగాని అమ్మాయి తీసుకొచ్చేది కాదు. వింటున్నారండి? అంటే నాకు తెలిసింది కాబట్టి ఈ వాక్యాన్ని నేను మెన్షన్ చేసి మాట్లాడుతూ ఉన్నా. కొందరు పాస్టర్స్ ఈ వాక్యాన్ని చూపించి వాళ్ళు ఏదో కొంత అమ్మాయి ద్వారా వాళ్ళు అబ్బాయికి ఇవ్వాలి అని చెప్పడం అనేది వినిపించింది కాబట్టి ఈ లేఖనం చూపించి మాట్లాడుతున్నది. ఆ లేఖనం ఆ విధంగా లేదు. అబ్బాయికి పితరులు ఇచ్చేటువంటి ఆ గృహము, ఆ యొక్క ధనము, ఆస్తి ఏదైతే ఉందో అది అబ్బాయికి పితరుల నుంచి వచ్చేటువంటి ఆస్తి అది. అంతేగాని అమ్మాయి అంటే ఇప్పుడు భార్య దేవుడు నీకు ఇస్తున్నాడు. వింటున్నారా? భార్య దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆస్తి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీ పితరుల ద్వారా. వాళ్ళు సంపాదిస్తే వస్తుంది, లేకుంటే రాదు. వాళ్ళు అన్నీ అమ్ముకొని తిన్నారనుకో నీకు ఏం రాదు. అర్థమవుతుందా? వాళ్ళు బాగా కష్టపడి నా కొడుకు నాకు అందరికీ అని చెప్పేసి వాళ్ళు కష్టపడి కడుపు కట్టుకొని సంపాదించి ఒక ఇల్లు సంపాదిస్తే అది నీకు వస్తుంది, ఎందుకంటే నువ్వు వారి కొడుకు కాబట్టి ఆ విధంగా నీకు సంక్రమించవచ్చు. కానీ ఇది సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం, అంతే అడిగింగా. అర్థమవుతుందా? ఆ సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా దానంగా ఇస్తున్నాడు. దానం అంటే తెలుసు కదా, అంటే నువ్వు ఏమీ చేయకుండా నీకు దానికి ఏమీ చెల్లించకుండా ఇచ్చేది దానం. వింటున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఇది వరకట్నం గురించి, వరకట్నం అనే ఆచారం. ఇంక తర్వాత పెళ్ళిలో